హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ లిరిక్స్ అనేవి అలైట్ మోషన్ యాప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ కింద ప్లస్ బటన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ వీడియో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ని అయితే కనుక యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి మీరు ఒకసారి సాంగ్ని వినండి ప్లే చేసి. సాంగ్ ఇలా విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంది కదా, సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ ఫస్ట్ లిరిక్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు బోల్డ్గా ఉన్న ఫాంట్ లింక్ ఇస్తాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ సైజ్ నేను ఒక 40 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా టెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక 40 వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ మనకు కింద బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షాడో అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో నెక్స్ట్ మనము ఈ సాంగ్ని ప్లే చేస్తూ సో దీనికి మనం ఏమైనా ఎఫెక్ట్లు ఉంటాయి కనుక చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ ఉంచేసుకోండి. సో నాకు సాంగ్లో సెకండ్ లిరిక్ చూడండి ఇక్కడ వస్తుంది. సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఇక్కడ కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో సో ఆ సెకండ్ లిరిక్ మీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెక్స్ట్ సైజు, సో టెక్స్ట్ సైజ్ మీకు ఎంతైతే కావాలో అంత చేసుకొని సో నెక్స్ట్ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు లాస్ట్ కలర్ ఆప్షన్ ఉంది కదా, సో దానికి ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను 30 డిగ్రీస్ ఇచ్చేస్తున్నాను. సో ఇలా 30 డిగ్రీస్ ఇచ్చేసుకొని ఇక్కడ స్కేల్స్ అన్నీ కూడా 100 ఇచ్చేసుకుంటే మనకి ఇలా ఆరెంజ్ కలర్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు టెక్స్ట్కి ఆరెంజ్ కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో విధంగా రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని షాడోని ఎనేబుల్ చేయండి. ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 10 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఈ టెక్స్ట్ని కొంచెం కింది జరుపుకోవాలి. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్కి వెళ్ళొచ్చుండి. సో ఇక్కడ సెకండ్ లిరిక్ని కొంచెం కింద అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో విధంగా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ రెండు టెక్స్ట్లను కూడా మనం కట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సాంగ్ వినండి. సాంగ్ వింటూ నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది సో సెకండ్ లిరిక్. సో మన ఫస్ట్ లిరిక్ కూడా అక్కడే ఎండ్ అవ్వాలన్నమాట. రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అవ్వాలి, అది కూడా సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యే దగ్గర. సో నేను చూడండి ఇప్పుడు రెండు లిరిక్స్ కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతున్నాయి సెకండ్ లిరిక్ దగ్గరే. సో ఇలా రెండు కూడా ఈక్వల్గా ఒకే దగ్గర ఎండ్ అవ్వాలి. సో విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్లు అనేవి యాడ్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెట్ చేయండి. సో ఇక్కడ పైన మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెట్ చేయగానే మనకి ఇక్కడ టెక్స్ట్ స్పేసింగ్ అనే ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ టెక్స్ట్ స్పేసింగ్ అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్న ఇక్కడ లెటర్ స్పేసింగ్ అనక 2% ఇచ్చేసుకొని మళ్ళీ సేమ్ టెక్స్ట్ స్పేసింగ్ మీద ట్యాప్ చేయగానే ఇలా బ్యాక్ వచ్చేస్తాం. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు మనకు నెక్స్ట్ ఇంకా వేవ్ ర్యాప్ అని సెట్ చేయండి. ఇక్కడ వేవ్ ర్యాప్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ వేవ్ ర్యాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ చూడండి ఇలా దీని మీ ఇక్కడ ఇలా
50 ఇచ్చేసుకోండి. ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ 1.50 ఇచ్చేసుకొని ఇక్కడ స్పేసింగ్ అన్న కాడ ఇక్కడ చూడండి ఇలా తగ్గించుకోండి. స్పేసింగ్ అన్న కాడ ఒక 4.0 ఇచ్చేసుకోండి. స్పేసింగ్ వచ్చేసి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్న కాడ 0.5 ఇచ్చేసుకోండి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0.5 ఇచ్చేసుకోవాలి. సో విధంగా ఇచ్చేసుకుంటే చూడండి మనకి ఇలా వేవ్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మన సేమ్ వేవ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ఎడ్జ్ గ్లో అని సెర్చ్ చేయండి. ఎడ్జ్ గ్లో అని సెర్చ్ చేయగానే మనకు చూడండి ఎడ్జ్ గ్లో అనే ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా. సో ఆ ఎడ్జ్ గ్లో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎడ్జ్ గ్లో అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు ఏం చేంజ్ చేయమాకండి. సో ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ బ్లర్ అనేసి ఉంది కదా. సో దాన్ని జస్ట్ ఒక 0.12 ఇచ్చేసుకోండి. సో 0.12 ఇచ్చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేంజ్ చేయమాకండి. సో ఇప్పుడు చూడండి మనకు టెక్స్ట్కి గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా వేవ్ అయితే కనుక యాడ్ అయింది కదా ఫస్ట్ లిరిక్కి. సో మనకు నెక్స్ట్ సెకండ్ లిరిక్ కూడా కావాలి కదా. సో ఇప్పుడు ఫస్ట్ లిరిక్లో ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని ఇక్కడ సెకండ్ లిరిక్ ఉంది కదా. సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి మనకు దీనికి కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇలా ఈ లిరిక్ కూడా సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయినాయి కదా. కానీ సెకండ్ లిరిక్ చూడండి రెండు కూడా ఒకేసారి ఇలా చూడండి స్వింగ్ అవ్వట్లేదు. కొంచెం సెకండ్ లిరిక్ ముందు వెనక వస్తుంది కదా. సో దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వేవ్ డ్రాప్ ఉంది కదా సెకండ్ లిరిక్లో. సో ఆ వేవ్ డ్రాప్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇందాక 0.0 ఇచ్చాం కదా. ఇక్కడ కొంచెం నేను ఒక 80 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఒక 80 అలా ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో విధంగా 80 ఇచ్చేసుకొని సో ఇప్పుడు చూడండి రెండు కూడా ఒకేసారి స్వింగ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ వేవ్ అనేది. సో ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ రెండు కూడా ఒకే టైమింగ్లో స్వింగ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ కూడా స్వింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం కదా. సో దీనికి మనం ఇంకా ఎఫెక్ట్ అనేవి ఇంకా రెండు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా సెకండ్ లిరిక్లో. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా. సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. పైన సెర్చ్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయగానే మనకు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో కొంచెం నెట్ అనేది కొంచెం వీక్గా ఉంది. సో ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ రేంజ్ అనేసి ఉంది కదా. సో ఆ రేంజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో చూడండి కదా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో రేంజ్లో సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ రేంజ్లో స్టార్ట్లో టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఆ టెక్స్ట్ మిడిల్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఈ మిడిల్ కీ ఫ్రేమ్ కాడ ఆ స్టార్ట్ అనేది 100 ఇచ్చేసుకోండి. ఇలా ఇక్కడ 100% ఇచ్చేసుకోవాలి. సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది కదా. సో ఆ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ ఆల్ఫా అనేసి ఉంది కదా. దీన్ని మీరు -1 ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా అని ఇక్కడ -1.00 ఇచ్చేసుకోండి. ఇక్కడ ఈజీ ఇంగ్ అనేసి ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఈజీ ఇన్ని 100% ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తుంది. సో విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో కింద యాడ్ ఎఫెక్ట్ అనేసి ఉంది కదా. సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో ఎడ్జ్ గ్లో అని సెర్చ్ చేయండి. సో ఎడ్జ్ గ్లో అని సెర్చ్ చేయగానే మనం అక్కడ ఎడ్జ్ గ్లో ఎఫెక్ట్ని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ఎడ్జ్ గ్లో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయించుకోండి. సో మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో స్మూతింగ్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఒక 4.70 ఇచ్చేసుకోండి. సో ఇక్కడ స్మూతింగ్ అనేది 4.70 ఇచ్చేసుకొని ఇక్కడ హోల్డ్ అనేది ఇంకా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్లర్ ఒకటి 0.12 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా సో సెకండ్ లిరిక్ కూడా మనకు గ్లో ఎఫెక్ట్ కూడా చూడండి
అండ్ 2 కూడా యాడ్ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు మనకు 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ లిరిక్, సెకండ్ లిరిక్. సో నెక్స్ట్ మనకు థర్డ్, ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా. సో ఈ 2 లిరిక్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లో నుంచేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి. సో నేను చూడండి అది అనేసి వస్తుంది కానీ అది టైప్ చేసుకున్నాను. సో టైప్ చేసుకుని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి. అవసరమనాస వస్తుంది, నేను దాన్ని రీఎడిట్ అయితే కనుక చేసుకున్నాను. సో విధంగా చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ యొక్క ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి జరుపుకోవాలి. సో నాకు ఫోర్త్ లిరిక్ కొంచెం ఇక్కడ వస్తుంది. సో అప్పుడు మనం ఆ థర్డ్ లిరిక్ ఫోర్త్ లిరిక్ని కొంచెం ముందు జరుపుకోవాలి. సో మనకు ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లో నుంచేసుకొని ఆ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం ముందు జరుపుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్గా సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో మనకు సాంగ్లో ఈ ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లో నుంచేసుకొని ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంటే మనకు లిరిక్స్ అనేవి అక్కడ థర్డ్, ఫోర్త్ లిరిక్స్ అక్కడ ఎండ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి మనకు థర్డ్, ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిఫ్త్, సిక్స్త్ లిరిక్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఇలా వైట్లో నుంచేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ఫిఫ్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫిఫ్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ అయితే కనుక చేసుకోవాలి. సో నేను చూడండి ఇక్కడ సాంగ్లో ఫిఫ్త్ లిరిక్ని రీఎంటర్ చేసుకున్నాను. అదేవిధంగా సిక్స్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోని ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మనకు సాంగ్లో సిక్స్త్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ సిక్స్త్ లిరిక్ని మీరు ఇక్కడ రీఎంటర్ అయితే కనుక చేసుకోవాలి. సో నేనైతే సిక్స్త్ లిరిక్ని కూడా రీఎంటర్ అయితే కనుక చేసుకున్నాను. సో చేసిన తర్వాతకి సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్ వినండి. సో సారీ నాకు ఇక్కడ ఫిఫ్త్, సిక్స్త్ లిరిక్స్ వేరే వస్తున్నాయి. సో నేను వేరే లిరిక్స్ అయితే ఎడిట్ చేశాను చూడండి ఇక్కడ. సో విధంగా ఎడిట్ చేసుకున్నాక సాంగ్లో మనకు ఆ సిక్స్త్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ వస్తుంది, దాన్ని కొంచెం ముందు జరుపుకోవాలన్నమాట. సో మీరు ఎగ్జాక్ట్గా జరుపుకోవాలి. సో విధంగా జరుపుకున్నాక మనకు ఫిఫ్త్, సిక్స్త్ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. సో మనకి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని సో చూడండి స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ లిరిక్ వరకు కూడా అన్నీ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. సో విధంగా యాడ్ చేసినాక ఒకవేళ మీకు అన్నీ సేమ్ కలర్స్ కాకుండా లిరిక్స్ ఒక్కొక్కటి కూడా వేరే వేరే కలర్స్ రావాలనుకోండి, మీరు ఎక్కడైతే కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చాం కదా మనం కింద లిరిక్కి. సో మీకు ఇక్కడ వేరే కలర్ ఏదైతే కావాలనుకున్నారో మీరు ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే కనుక యాడ్ అవుతూ ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో మీకు అంటే అన్నీ ఒకటే కలర్ కాకుండా మధ్య మధ్యలో మీకు డిఫరెంట్ కలర్స్ రావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ అనేవి యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ పైన సేవ్ బటన్ ఉంది కదా, సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సో నేను ఆ లోగో కూడా యాడ్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు ఇక్కడ. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.